హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా ఓ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. అంత బావుంటుంది. పైగా ఈ స్వీట్‌ని మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌లో పంచదారని దూరం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని షేర్ చేయండి. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. వీడియో చూసే ముందు లైక్ చేయండి. రండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకి బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు వరకి నెయ్యిని వేసుకోవాలండి. రవ్వ అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇది మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. ఈ గోధుమ పిండి వేసుకోవటం వల్ల స్వీటు ఇంకాస్త సాఫ్ట్‌గా వస్తుందండి. ఎక్కువగా అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచుకొని ఈ రవ్వ అలాగే గోధుమ పిండిని చక్కగా వేయించుకోవాలండి. మినిమమ్ 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడే మనకి మంచి రంగు వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కలర్ మారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మీకు దీని కలర్ తెలియకపోతే మంచి వాసన వస్తుందండి. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కలర్‌లోకి వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ రవ్వని మొత్తం అందులో వేసుకోవాలి. మీరు ఈ స్వీట్‌ని ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి. అంత బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు అలాగే ముప్పావు కప్పు వరకి పాలను వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 2 స్పూన్ల గోధుమ పిండికి 2 కప్పు పాలు కరెక్ట్‌గా సరిపోతాయండి. పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా స్పూన్‌తో ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 5 నిమిషాల్లోపు బెల్లాన్ని కరిగించుకుందాం రండి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలి. రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లంలో నీళ్ళేమీ వేయకుండా బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకున్నామంటే టేస్ట్ అనేది మారిపోతుందండి. అలాగే టెక్స్చర్ కూడా సరిగా రాదు. కాబట్టి నీళ్ళేమీ వేయకుండా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ బెల్లం కరగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 3-4 నిమిషాల్లో మొత్తం అంతా కూడా ఈ విధంగా కరిగిపోతుంది. అలాగే మన ఛానల్‌లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి పాకము అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండీ రవ్వ అలాగే పాలని ఒకసారి కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. మెజరింగ్ కప్ లేకపోయినా పర్వాలేదండి. అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మీకు చక్కగా కుదురుతుందండి. ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసుకుంటున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా కలిసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కలుపుకునేటప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచుకొని ఉడికించుకోవాలండి. చాలా తొందరగా దగ్గర పడిపోతుంది. ఓ 2 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడిపోయి ఉంటుందండి. ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలండి. దీని ప్రిపరేషను హెల్తీగానే కాకుండా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. 5-10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించుకున్నామంటే ఇలా దగ్గర పడిపోతూ ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయి ఈ విధంగా స్వీట్ రెడీ అయిపోతుందండి. మనం వేసుకున్న నెయ్యి అనేది లైట్‌గా బయటికి రిలీజ్ అవ్వాలండి. ఆ స్టేజ్‌కి వచ్చే వరకు ఈ విధంగా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అవ్వాలండి. అప్పుడే మనకి స్వీట్ చక్కగా కుదురుతుంది. ఇక నేను స్వీట్ వేసుకునే ట్రేకి ముందే నెయ్యి రాసి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టేసుకున్నానండి. స్వీట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఈ ట్రేలోకి వేసుకోవాలి. ట్రేలోకి కానీ ఏదైనా గిన్నెలోకి కానీ ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గరిటెతో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఫ్యాన్ కింద అలాగేం పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక అర్ధగంట పాటు వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను అర్ధగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. దీనిపైన ఒక ప్లేట్‌ని పెట్టేసుకొని రివర్స్‌లోకి టర్న్ చేసుకోవాలండి. పైన 2, 3 సార్లు ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో పీసుల్లాగా కట్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత చక్కగా వచ్చిందో. ఇంట్లో ఉండే లేడీస్ మొత్తం అందరూ కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసమే చూస్తూ ఉంటారండి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.